వీళ్ళని చూస్తే ఒక్కొక్కసారి విచిత్రంగా అనిపిస్తుంది. వీళ్ళు నిజంగా అమాయకంగా ఉన్నట్టు నటిస్తున్నారా? ఇంకా సమాజంలోనే అట్టడుగు ప్రాంతంలో ఉన్నారా? ఇప్పుడున్న జనరేషన్‌కి దగ్గరగా లేరా వీళ్ళు అనిపిస్తుందనమాట. సో, ఎందుకంటే ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ వచ్చినా కూడా ఇప్పుడే కొత్తగా పెళ్ళైన దంపతులకు ప్రెగ్నెంట్ వస్తే ఎలా ప్రవర్తిస్తారో అలా ఉంటది వీళ్ళ ప్రవర్తన. కానీ ఎన్నిసార్లు అబార్షన్ అయినా కూడా అది మాత్రం లెక్కలోకి తీసుకోరు. నిజంగా వీళ్ళు సమాజంలోనే ఉన్నారా? లేరా? అనిపిస్తుందనమాట. ఎందుకంటే మనుషులకు మాత్రమే ఆలోచించే శక్తి ఉంటుంది కాబట్టి. ఆలోచించి మాత్రమే ఒక స్టెప్ ముందుకు వేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చూసారు కదా, నేను కట్టుకున్న శారీ ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టానండి. చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. సో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. సాల్డ్ అవుట్ అవుతాయి అన్నమాట. చాలా బాగుందన్నమాట శారీ వచ్చేసి. చాలా వెయిట్లెస్ కూడా. ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను చూడండి. సో ఇక్కడ అయితే మా పాప, నేను రౌండ్గా తిరుగుతాను మమ్మీ కొంచెం వీడియో తీవా, నాకు లంగా బుట్టగా రావాలి అని చెప్తుంది. కానీ ఫాస్ట్గా తిరిగితేనే వస్తుంది కదా, అందులోనూ కాలాల్లో పడిపోతుంది లంగా. సో ఇంకొద్దులే అమ్మ ఆపేసే అని చెప్పాను. పెళ్ళొచ్చేసి నైట్ అనమాట. అందువల్ల మేము ఆఫ్టర్నూనే బయలుదేరాం. మరీ ఎండగా ఉంటుందని చెప్పేసి 4:30కి అలా బయలుదేరాం. కానీ అయినా కూడా ఎండ అయితే తగ్గలేదు. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇంకా ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు 6:30 దాటిందనమాట. చూసారు కదా, చీకటిగా అయితే ఉంది. ఇదే పెళ్లి మండపం అండి. ఈ పెళ్లి మండపంలో మా పిల్లలు మేము చేసిన సందడి, పెళ్ళి ఏ విధంగా జరిగింది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానన్నమాట. డైలీ రొటీన్ వ్లాగ్లో ఈ ఫంక్షన్ వ్లాగ్ వస్తుందన్నమాట ఈరోజు. చూడండి. అయితే మొత్తం కూడా వీడియో తీయడం అనేది సాధ్యపడదు కదా, ఎందుకంటే పెళ్ళిలో బంధువుల హడావుడి, మాట మంచి, పిల్లల అల్లరి, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సందడి, ఇదే సరిపోతుంది. ఇంకెక్కడ వీడియో తీస్తామని చెప్పండి. అయినా కూడా చిన్న చిన్న బిట్స్ అయితే తీసానమాట. వాటినే యాడ్ చేశాను. ఇది ఎంట్రన్స్ మొత్తం కూడా చూడండి, డెకరేట్ టెంపుల్ డిజైన్ వచ్చేటట్టుగా డెకరేట్ చేశారనమాట. ఇది ఫంక్షన్ హాలు. లోపలికి మా పిల్లల్ని హస్బెండ్ తీసుకెళ్తున్నాడు. అయితే మొత్తం కూడా వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కుదరలేదు. చెప్పాను కదండి, ఇక బంధువులతో మాట్లాడుకోవడం, పెళ్ళి చూడటం ఇవే సరిపోతూ ఉంటాయన్నమాట. సో అయినా కూడా ఇంకా బంధువులు అంటే ఎక్కడెక్కడో సెట్ అయిపోయి ఉంటారనమాట. ఇప్పుడున్న బిజీ జనరేషన్లో మనం అందరినీ కలుసుకోవటం, ఒకరోజు ముందుగా వెళ్ళి కూర్చోవడం అనేది అస్సలు జరగని పని అనమాట. సో అందుకోసమే ఇంకా ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు మాత్రం కంపల్సరీగా బంధువులందరూ వస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళతో ఉన్నంతసేపు అయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. సో ఇక్కడైతే మా పిల్లల్ని పలకరిస్తున్నారు కదా, పెళ్ళి కూతురు తరపు అనమాట, దగ్గర బంధువులేనండి. ఇంకా నేను పిల్లలు అయితే సిట్టింగ్ ఏరియా చూసుకొని అక్కడ చైర్లో కూర్చొని పెళ్ళి అయితే చూస్తున్నాము. నాతో పాటు మీరు కూడా పెళ్ళి తంతు చూడండి. సో ఇంకా అసలు విషయం అయితే డిస్కస్ చేస్తూ ఉంటానన్నమాట. సో అదేంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. అదేనండి, కొంతమందిని చూస్తే విచిత్రంగా ఉంటుంది, నవ్వొచ్చేస్తుందని చెప్పా కదా, వాళ్ళే ద బెస్ట్ కపుల్స్, కిట్టిగాడు లత అనమాట. సో లతకి ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ వచ్చిందండి. లత అని కాదు, అసలు ముందు నార్మల్గా నాకు ఒక డౌటు, ఎవరికైనా సరే ఒక 1 ఇయర్లో ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ వస్తుంది? పిల్లలు పుట్టి లేకుంటే అబార్షన్లు అయితే వెంటనే ప్రెగ్నెంట్ అందిద్దా? పిల్లలు పుడితే 6 మంత్స్ వరకు అసలు భార్యాభర్తలు వేరువేరుగా ఉంటారు కదా, అసలు వెంటనే 3 మంత్స్ కూడా పిల్లలకి రాకుండానే ప్రెగ్నెంట్ అంటారు. అసలు అబార్షన్ అయింది అలా అలా ఉంటారో లేదో మళ్ళీ ప్రెగ్నెంట్ అంటారు. ఏం అర్థం కాదు అసలు. నిజంగా వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే, ప్రెగ్నెంట్ వస్తే అసలు కొత్తగా పెళ్ళైన దంపతులు ప్రెగ్నెంట్ వస్తే ఏ విధంగా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తారు. అబార్షన్లు అయితే అసలు దాని లెక్కలోకి తీసుకొని, నిజంగా లెక్కలోకి తీసుకుంటే ఇన్నిసార్లు ఆమె ప్రెగ్నెంట్ అని అందు. ఎందుకంటే ఒక బేబీని డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఒక 2.5 3 ఇయర్స్ గ్యాప్ ఉండాలి బేబీకి. అట్లీస్ట్ 2 ఇయర్స్ అన్నా ఉండాలి. ఎక్కువ 9 ఇయర్స్ 10 ఇయర్స్ ఉండాల్సిన అవసరం లేదు. అంత ఏజ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది అనమాట. కానీ వీళ్ళకి 3 మంత్స్ గ్యాప్, అబార్షన్ అయినా అది బేబీకి డెలివరీ అయినా
ఆ! అట్లా ఉంటే అసలు అబార్షన్ అవ్వకూడదు. చాలా హెల్త్ డిస్టర్బ్ అయిద్దనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంచెం హెల్తీగా ఉండి వాళ్ళలో యాక్టివిటీ పవర్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఇంకా వాళ్ళకేందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఏమీ అనిపించదు. అంటే మేము హెల్తీగానే ఉన్నాము. ఎన్ని అబార్షన్‌లైనా తట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఉంటది వాళ్ళల్లో. తర్వాత తర్వాత ఇమ్యూనిటీ నశిస్తూ ఉంటుంది కాబట్టి, ఇంకా ముందు ముందు అస్సలు ఏమీ చేసుకోలేరనమాట. సో ఇంకా అప్పుడు అర్థమవుతుంది ఇన్ని అబార్షన్‌లు అవ్వొచ్చా? అవ్వకూడదు కదా అని. అంటే ఇప్పుడు వీళ్ళు డ్రామా ప్లే చేశారనుకో, అది వేరు. కానీ నిజంగానే వాళ్ళకి అబార్షన్‌లు అయితే అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ముందు ముందు? అసలు చిన్న ఏజే కదా! తర్వాత ఒక 35, 40 కూడా రాకముందే అసలు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. హెల్త్ డిస్టర్బ్ అయిపోద్ది మొత్తం. ఇంకా పిల్లల్ని ఏం పెంచిద్దామా? ఇక్కడైతే మేము మండపం పైకైతే వస్తున్నాము. ఎందుకంటే పెళ్ళికూతురు, పెళ్ళికొడుకుని ఆశీర్వదించడానికి. సో, మేమైతే పెళ్ళికూతురు తరపు అనమాట. ఇక్కడ మా పాపని పలకరిస్తదనమాట పెళ్ళికూతురు. చూడండి. చూసారు కదండి, పెళ్ళైతే ఇంకా స్టార్టింగ్లోనే ఉంది, కంప్లీట్ అయితే అయిపోలేదు. అయినా కూడా చాలామంది అక్షింతలు వేసేసి డిన్నర్ టైం అయిపోయిందని చెప్పేసి వెళ్తున్నారు. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే టైం టు టైము మెడిసిన్ వేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా డిన్నర్ చేయాలన్నమాట. సో ఇంకా మేము కూడా పిల్లలతో ఉన్నాం కదా అని చెప్పేసి డిన్నర్ టైం అయిపోయిందని వెళ్ళాము. అయితే పెళ్ళి కంప్లీట్ అయ్యే వరకు ఉండొచ్చు. బట్ ఏంటంటే చాలామంది సొంత వెహికల్స్ వేసుకొని వస్తారు కాబట్టి లాంగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఎలాగలా వెళ్ళిపోతారు అనమాట. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు జర్నీ చేయాలంటే మిడ్ నైట్ చాలా భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే అసలు ఎక్కడ పడితే అక్కడ బై బస్సులో దొంగల ముఠ కాపు కాసుకొని ముందుగానే ఉండి వచ్చే వెహికల్స్ని ఆపేసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా సరే దోచేసుకుంటున్నారు. ఏమీ లేకపోతే వాళ్ళు ప్రాణాలు తీసేయటం, లేకుంటే వీళ్ళుంటే వదిలేయటం, కొంతమంది ఇలా చేస్తున్నారు కాబట్టి భయంగా ఉంటుంది రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే మిడ్ నైట్. సో పట్టపగలు మిడ్ నైట్ అని లేదండి, దోచుకునే వాళ్ళు ఎప్పుడైనా దోచుకుంటారు. సో కాబట్టి కొంచెం ఆలోచించి ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది జర్నీ కావచ్చు, ఏదైనా ఒక స్టెప్ ముందుకు వేస్తే బాగుంటుందా అనేది నా అభిప్రాయం అనమాట.
డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొని ఐస్ క్రీమ్ కూడా తీసుకొని ఇటు సిట్టింగ్ ఏరియా ఉందనమాట. ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాము. ఇక్కడ కూడా ఎల్ఈడి టీవీ పెట్టారు. పెళ్లి తంతు ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. ఇదంతా ఒక కేఫ్ లాగా ఉందండి. అంటే టీ పార్టీ ఇలాంటి ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకోవచ్చు. టీలు జ్యూస్లు ఏది కావాలంటే అది కూడా ఇస్తారనమాట. సో ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత జ్యూసులు తాగడం కంటే ఐస్ క్రీమ్ తినడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి సో ఇంకా ఐస్ క్రీమ్లు అయితే తినేస్తున్నారు. ఇంకా అట్లా కొంచెం స్పెండ్ చేసామన్నమాట. ఆ తర్వాత అయితే వచ్చేటప్పుడు మాత్రం మేము బస్కే వచ్చామండి. ఎందుకంటే నాకు పాపకి వాంతింగ్ ప్రాబ్లం ఉంది. సో ఇంకా బస్కి వచ్చేసామన్నమాట. మా అన్నయ్య గారు వాళ్ళు ఇంకా వాళ్ళు వెహికల్లో వాళ్ళు వచ్చేసారు. చూసారుగా ఫ్రెండ్స్, పెళ్ళి ఎలా జరిగిందో. పెళ్ళిలో బంధువుల హడావుడి చాలా ఎక్కువగా ఉంది. అందుకోసమే నేను చాలా క్లియర్గా తీద్దాం అనుకున్నా, తీయలేకపోయాను. సో ఇంకా ఈ పెళ్ళిలో మా పిల్లలు మేము చేసిన హడావుడి ఎలా ఉందో చూసారు కదా. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.